హైదరాబాద్కు చెందిన 7వ తరగతి విద్యార్థిని జపనీస్ పాట పాడుతూ ఆకట్టుకుంటోంది. టీవీలో ప్రసారమయ్యే కార్టూన్లు చూస్తూ కొరియా, చైనీస్ భాషలను సొంతంగా నేర్చుకుని ప్రతిభ కనబరుస్తోంది. స్వతహాగా వివిధ భాషలు నేర్చుకుంటున్న ఇందుశ్రీ ప్రతిభను చూసి తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులోనూ తనను ప్రోత్సహిస్తామని అంటున్నారు. Like I'm watching the man for you to make them true. So don't forget the way you want to shine, 'cause where you're standing is your start line. May Gia was a guess on that, just a guess on that, drop a second sound, said it in ya. Said on a cabo. May try to check it, send me out to the Kanyana, Kimi to Emma Bokura Ola. Ooh. Todo mes amici come cantai. చాలా గర్వంగా ఉంది. ఆ అమ్మాయి ఎంతకు తను ఓన్గా జపనీస్ లాంగ్వేజ్ నేర్చుకోవడం అనేది చాలా డిఫికల్టే, కానీ సొంతంగా తనే నేర్చుకొని మాకు ఒక ప్రౌడ్నెస్ ఇచ్చింది. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై డాటర్. మనం ఎంకరేజ్ చేయాలి, వాళ్ళకి ఏది ఇష్టమో అదే మనం నేర్పించాలి అన్నది నేను రియలైజ్ అయ్యాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ డాడ్ తను బాగా ఎంకరేజ్ చేస్తారు. సో తన సపోర్ట్ వల్ల ఇప్పుడు ఇంకా కొంచెం లాంగ్వేజెస్ కూడా నేర్చుకోబోతుంది. పర్టికులర్గా జపనీస్ లాంగ్వేజ్ని నేనేమి ఎంకరేజ్ చేయలేదు. ఏదైతే ఆమెలో ఉందో అది ఎంకరేజ్ చేస్తూ వచ్చాను. సో ఆమె డెవలప్ చేసుకుంటా వచ్చింది. సో ఆమెకి రీడింగ్ ఇష్టము, ఏమి చెస్ ఇష్టము. సో ఆమెకి ఏమేమి కావాలో అవన్నీ ఎంకరేజ్ చేస్తూ ఉండడమే. నేను ఏదైనా చెప్పాలి ఓన్లీ జస్ట్ సజెషన్ వరకే. సో డెసిషన్ విల్ బీ హర్స్ ఓన్లీ. షీ ఈజ్ ఇంటెలిజెంట్ గర్ల్, ఐ నో దట్ వన్. సో దేనైనా ఈజీగా గ్రాస్ప్ చేస్తుంది, ఏదైనా పట్టని పడేస్తుంది. నేను అది ఒక్కటే నేను గుర్తించింది. సో కొంతమందిని ఆమె చేసుకుంటూ ఉంటుంది. And a very smart girl. Something very extraordinary about her is she has this flair for languages. I would say she's called a linguist. Not only learning the normal Indian languages is one thing, but this girl is learning foreign languages, and that too on her own. So the latest that we heard is that she knows Japanese, she knows Mandarin or Chinese, she knows Korean. So probably all the Far Eastern languages she is picking it up and on her own.